నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైర్. ఏమి చేయలేని వాళ్లే శవరాజకీయాలు చేస్తుంటారని విమర్శ. తాడేపల్లి మహానాడు కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన లోకేష్. వంశధార నాగావళి చంపావతి నాగావళి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెడతామని వ్యాఖ్య. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేస్తారా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని హాస్పిటల్కి తరలించే ఓపిక కూడా లేదా అని నిలదీశారు. కనీస బాధిత సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారంటూ మండిపడ్డారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారని ఫైర్ అయ్యారు. ఏమీ చేయలేని వాళ్లే శవరాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు. కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. కుప్పం ప్రభుత్వ హాస్పిటల్లో జేఎన్సీ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనీయంగా ప్రారంభించారు. వర్చువల్ ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బందితో సీఎం మాట్లాడారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ నీతిమాలిన వాళ్లు రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. చెల్లికవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దోచుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను మీరు ఆదుకోకపోగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేస్తారా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని హాస్పిటల్కి తరలించే ఓపిక కూడా లేదా అని ఆయన నిలదీశారు. కనీస బాధ్యత సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారంటూ మండిపడ్డారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిలాగా పక్కన పడేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఏమి చేయలేని వాళ్లే శవరాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు. తప్పుడు పనులు తాత్కాలికం, చేసిన పనులే శాశ్వతం అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తానెప్పుడు తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులను తానెప్పుడు వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగువారు బాగుపడతారని ఉద్ఘాటించారు. రైతులను అన్ని విధాలు ఆదుకునే ప్రభుత్వం తమదని వెల్లడించారు. తమ ప్రభుత్వం బాధ్యయుతంగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం ఇచ్చామని స్పష్టం చేశారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సుపరిపాలనలో తొలి అడుగు. అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాల. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ, ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లని మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి, మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్న, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి?
2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రిటైరింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల పనులు త్వరితగతిన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వేదుళ్ల మధుబాబు ఇంటికి వెళ్లిన మంత్రి లోకేష్ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మా దశాబ్దాల కళ ఇంటి పట్టా అందించారు. రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మేము ఎక్కడికి తిరగలేదు. బస్సులు పెట్టి మరీ మమ్మల్ని తీసుకువెళ్లారు. భోజనంతో పాటు బట్టలు పెట్టి ఇంటి పట్టా అందించారు. ఇంటర్ చదువుతున్న మా కుమార్తెకు తల్లికి వందన సహాయం అందింది. దీపం పథకం కింద గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమైంది. మాకు చాలా ఆనందంగా ఉంది. మా కుమారుడు ఇంటర్ పూర్తి చేశాడు. త్వరలోనే ఇంజనీరింగ్ లో చేరుస్తామని మధుబాబు కుటుంబ సభ్యులు లోకేష్ కు వివరించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, త్రాగునీరును అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వర, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 90% పనులు పూర్తయిన వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 తోటపల్లి బ్యారేజ్ పనులను గత ప్రభుత్వం గాలి కుదిలేసిందని మండిపడ్డారు. వంశధార నాగావళి, చంపావతి నాగావళి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై సమీక్షించారు. హిరమణిలో లిఫ్ట్, మధువలస స్టేజ్ 2, జంజువాతి రిజర్వాయర్ పనులు వేగవంతంపై చర్చించారు. జైకా నిధులతో నత్తనడక సాగుతూ నిలిచిపోయిన ఆంధ్ర రిజర్వాయర్, రైవాడ, పెదలంకం, పెద్దగడ్డ, వడిగడ్డ పూర్తి చేసుకుని ఉన్న అవంతరాలపై సమీక్షలో మంత్రి నిమ్మల చర్చించారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు 33వ డివిజన్ సత్యనారాయణపురం జేఎస్ రాజు రోడ్డు గాయత్రి కళ్యాణ మండపం ఎదురుగా పరిసర వీధులలో ఈ సందర్భంగా స్థానిక నాయకులు అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి యొక్క పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను
ఐటీడీపీ యాప్ ద్వారా నమోదు చేసి వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛను 4,000కు పెంచినట్లుగా తెలిపారు. తల్లికి వందన పథకం ద్వారా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలన్న విషయం వారు గుర్తు చేశారు. త్వరలోనే శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ వృత్తి వంటి పథకాలను అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ఆనంద సూర్య మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం జనరంజకంగా పాలన సాగిస్తుందని చెప్పారు. డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపట్టి విజయకుమార్ మాట్లాడుతూ డివిజన్లో నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పురస్కరించుకుని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని ఆయా సమస్యలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వారు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి మేము శాసనసభ్యులుగా సంవత్సరం కాలంలో ఏం పని చేసాం, ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేసింది అనేది ప్రజల అభిప్రాయం, ప్రజల సూచనలు, ప్రజల కంప్లైంట్లు తీసుకోవడానికి డోర్ టు డోర్ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతుల పరిధిలో 2,80,000 ఓటర్లని కలవటానికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళకి వస్తున్నాయా, అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మాట్లాడుతున్నాం. అందరూ కూడా సంతోషంగా, చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అన్నీ కూడా మాకు వస్తున్నాయని చెప్పడం సంతోషం. ఎందుకంటే అధికారంలో లేకముందు మేము చెప్పాం, మేము అధికారంలోకి వచ్చినాక 3,000 పింఛను 4,000 చేస్తామని. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 3,000 పింఛను 4,000 చేసి వాళ్ళకి అందించాం. వికలాంగులకి 3,000ది 6,000 చేసాం. ఈ డయాలసిస్ ఈ పేషెంట్లకి 10,000, ఇంకా తలసీమియా లాంటి వాళ్ళకి 15,000 కూడా పింఛన్లు అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, దాన్ని నెరవేర్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. తల్లికి వందనం పేరు మీద ఇవాళ 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000 రూపాయలు ఇవాళ వాళ్ళ బ్యాంక్ ఖాతాలు వేయటం వల్ల తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఆగస్టు 15వ తారీఖు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే శ్రీనిధి అయితే ఏదైతే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేస్తాం, దానికి కూడా త్వరలోనే వేస్తున్నాం. నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు త్వరలో మొదలు పెడతాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల పనులు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్సు, అలాగే ప్రైమరీ హెల్త్ కేరు అన్నీ కూడా చేయటం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం సమస్యలు లేని నియోజకవర్గం తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి విజయ్ కుమారు, క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్మలపేంట శ్రీనివాసరావు, అలాగే మా బ్రాహ్మణ సంఘం మాజీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరులు ఆనంద్ సూర్య, ఇంకా డివిజన్ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి కూడా ప్రతి బూత్కు తిరిగి అభిప్రాయ సేకరణ చేసాం. అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పని చేస్తుంది, ఇది మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ద్వారా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఒక భగవద్గీతగా చూస్తూ ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అలాగే శ్రీనిధి అనేటువంటిది కూడా త్వరలో 19,000 రూపాయలు ఈ మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నారు. ఈ యొక్క 267 బూతుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఎమ్మెల్యే గారు, బూత్ ఇన్ఛార్జీలు, మళ్ళా అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని తొలి అడుగు సుపరిపాలన అనే పేరుతోటి ఈ నెల రోజులుగా నిన్నటి నుంచి మొదలయ్యి మళ్ళా ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్లో మన శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు డివిజన్లో సత్యనారాయణపురంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ
చేసిన పనులను చెప్పుకోవడానికి ప్రతి ఇంటి గడప వద్దకు వచ్చి వారికి ఏ పథకాలు అందాయి, అందకపోతే ఏ పథకం అందట్లేదు, దానికి వాళ్ళు అర్హులా అని రాసుకొని మళ్ళా దాన్ని పై అధికారులకు పంపించడం జరుగుతోంది. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ వినూత్నంగా కొత్తగా టెక్నాలజీని ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీని వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని అందులోనే ఆ యొక్క యాప్లో దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా అది శాసనసభ్యుల వారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరవేసే నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ విధంగా తెలియజేస్తూ ఇటువంటి టెక్నాలజీని చేపట్టిన ప్రజలు చేరవేసిన లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత కొత్త పథకాలను ప్రజలకు అందిస్తుందని, ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండేట్టు తయారు చేస్తుందని, రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం వేగవంతమై పోలవరం పూర్తయి ఆంధ్రదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అమరావతి అంటే గర్వించదగ్గ స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులు బోండా ఉమామేశ్వర గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజలకు సుపరిపాలన అందజేయటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నామని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. జగ్గైపేట పట్టణంలో 1-2 వార్డులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అభిప్రాయాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై ప్రజల నుంచి వారి యొక్క అభిప్రాయాలు స్వీకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలు బారెడు చేతలు జానడు అనే విధంగా ప్రచారాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లటం సిగ్గుచేటని అన్నారు. గతంలో వైసీపీ పాలకులు అమ్మఒడి పథకం ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన ఏడాదిలోపే 9,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిందని, ఇప్పటికే నిరుద్యోగుల కోసం డిఎస్సీ విడుదల చేశామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి 15,000 రూపాయలు జమ చేయడం ఇప్పటికే జరిగిందని, ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారని అన్నారు. అతి త్వరలోనే నిరుద్యోగులకు సైతం నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు 3 విడతలుగా 20,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. గత 13 నెలల నుంచి విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న రిజిస్టర్ ఐ రమేష్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆందోళన 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు సైతం పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. విద్యార్థులకు మద్దతు తెలిపిన పాల్గొన్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ మాట్లాడుతూ గత 13 నెలల నుండి విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న రిజిస్టర్ ఐ రమేష్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గతంలో చైర్మన్ గా వచ్చిన వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి నమ్మించి మోసగించారని విమర్శించారు. ఇప్పటికైనా తక్షణమే విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ వారు హెచ్చరించారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అయ్యా మాకు పిఆర్లు ఇవ్వండి, మేము డిగ్రీ పొందినట్టుగా ఒక గుర్తింపు కంటే ఇప్పటి వరకు కూడా 13 నెలల నుంచి వాళ్ళు వేచి చూస్తున్న ఏపీఎంసీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళకి పిఆర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు మాత్రం మేము జనరల్ బాడీ చేసాం, చైర్మన్ గారు రిజిస్టర్ గారు ఆ పద్ధతిలో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సమస్యలు పరిష్కరించలే. ఇప్పుడు మళ్ళీ ఎన్ఎంసీకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ రిజిస్టర్ గారు వెళ్ళారు, మీ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగారు. అదే ఐ రమేష్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు. మరి ఇన్ని సంవత్సరాలుగా కాలం గడుస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కాలే. ఇది 3వ రోజుకు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష విద్యార్థులు చేపట్టారు. కావున వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఏపీఎంసీ ఆఫీసును కూడా వెంటనే ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడిఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఏపీఎంసీని అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గత 13 నెలలుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు స్థానిక ఏపీఎంసీ రిజిస్టర్
ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించి పిఆర్ కోసం హెల్త్ యూనివర్సిటీ తిరుగుతూ ఉంటే వాళ్ళ పట్ల ఒక నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా 4 రోజులుగా ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి యువ డాక్టర్లు డాక్టర్స్ డే రోజు కూడా ఆందోళన చేస్తే వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ హక్కులని కాలరాసినటువంటి రిజిస్టర్ వైఖరికి వ్యతిరేకంగా యువ వైద్యులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుక గాంధీనగర్లోని రాజు యువరాజు థియేటర్లో ఘనంగా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ అభిమానులు కోలాహలం నడుమ ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. అభిమానులు థియేటర్లో ట్రైలర్ రిలీజ్ ను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. థియేటర్ వెలుపల కేక్ కోసి బాణాసంచ కాల్చారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు బోండా సిద్ధార్థ, రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు చెనిపాటి శ్రీను, ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు కె రాకేష్ నాథ్, కృష్ణప్రసాద్, శ్యామ్ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు బుల్శెట్టి వంశీ, రావి సౌజన్య, ఠాగు తదితరులు పాల్గొన్నారు. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రిస్తున్న మామయ్యవు కదా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జనసేన అదేవిధంగా చిరంజీవి తెలుగు సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేరే వాళ్ళు గట్టి విజయం కొట్టాలని చెప్పి అంతేకాకుండా ఓజీ కూడా బాగా విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజల ఆశీస్సులతో ఏడాది క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందజేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతృప్తితో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం పాలన ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 25వ డివిజన్ కార్మికపురం కుర్మయ్య వంతెన వద్ద మూతి వీధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును వాకప్ చేశారు. ప్రజల సమస్యలను అక్కడ నుంచే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు కరపత్రాలను అందజేయడం జరిగింది. ప్రజల అభిప్రాయాలను మై టీడీపీ యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి టీడీపీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లుగా చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు 240 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు పథకం, శ్రీనిధిని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మలపెంట శ్రీనివాసులు, 25వ డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్, మహిళా నాయకురాలు మాచర్ల పావని, డివిజన్ ఇన్ఛార్జ్ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఇనుకుల సాయిబాబు, విజయకృష్ణ, సూపర్ బజార్ డైరెక్టర్ దొంగర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తొలి సంవత్సరం పరిపాలన, సుపరిపాలన, అలాగే గడప గడపకి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా మా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు, ఎక్స్ కార్పొరేటర్లు, కార్పొరేటర్లు, మా నాయకులు అందరూ కూడా ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజాభిప్రాయం తీసుకుంటూ ఉన్నారు. ఈ తొలి సంవత్సరంలో ప్రజలకి ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, దానివల్ల ప్రజల సంతృప్తి స్థాయి ఏ విధంగా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, అభివృద్ధి జరుగుతుందా అనేది ఒక అత్యాధునికమైనటువంటి యాప్ ద్వారా, మై టీడీపీ యాప్ ద్వారా దాన్ని ఆన్లైన్ చేస్తూ ఉన్నాం. స్టేట్ పార్టీకి, ముఖ్యమంత్రి కార్యాలయానికి అవన్నీ కూడా సమాచారం ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పాం 3000 ఉండే పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాం. తొలి మాసంలోనే 4000 రూపాయలు పింఛను పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అట్లాగే
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 13,000 ఇస్తానన్నాం. 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 2 పిల్లలుంటే 26,000 వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో వేయటం వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరిగింది. అంతేకాకుండా శ్రీనిధి 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పాం. త్వరలో దాన్ని కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం పెట్టాం. ఆగస్టు 15వ తారీఖు డేట్ కూడా అనౌన్స్ చేసాం. అలాగే నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారితనంగా ప్రజల్లో తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. పింఛన్లు ఎక్కడైనా ఆగిపోయినా, అలాగే రేషన్ కార్డుల వల్ల ఏమైనా సమస్య వచ్చినా, రోడ్లు కానీ అన్నీ కానీ ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు మేము కలిపి ఎమ్మెల్యే డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఇవాళ 25వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, అలాగే ఇక్కడ మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోసిన పావని, ప్రధాన కార్యదర్శి సాయి, అలాగే దుర్గారావు, తూములపెంట శ్రీనివాసరావు, మా రాష్ట్ర అబ్జర్వరు నాగరాజు, అందరూ కూడా సీతామహాలక్ష్మి గారు మా అక్క అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దొంగల హల్చల్ చేశారు. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి దొంగలు పడినట్లుగా కార్యాలయ సిబ్బంది గుర్తించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం తెరిచే సమయానికి బీరువాలోని డాక్యుమెంట్స్, స్టాంప్స్ అన్ని కూడా చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. సదరు ఘటనపై సబ్ రిజిస్టర్ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి జిల్లా రిజిస్టర్ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. వరుస కేసులతో 5 నెలలుగా జైల్లో ఉన్న వంశీకి బెయిల్ రావడంతో బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. తమ అధినేత జగన్ ను తాడేపల్లి నివాసంలో కలుసుకున్నారు. కుటుంబంతో కలిసి జగన్ ను కలిశారు వంశీ. ఈ సందర్భంగా జైలు జీవితం తదితర పరిణామాలపై అధినేతతో వంశీ చర్చించినట్లుగా తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైర్. ఏమి చెల్లిన వాళ్లే శవరాజకీయాలు చేస్తుంటారని విమర్శ. తాడేపల్లి మహానాడు కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన లోకేష్. వంశధార నాగావళి, చంపావతి నాగావళి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెడతామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.